నేను మీ స్నేహపూర్వక డాక్టర్ దుర్గా ప్రసాద్ని. ఈరోజు నేను మహిళలలో తరచుగా కలిగే రక్తహీనత కేసు గురించి చర్చిస్తున్నాను. ఈరోజు క్లినిక్కు ఒక భారతీయ పనిచేసే మధ్యవయస్సు మహిళ అలసట, పాలిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు తలనొప్పితో వచ్చింది. ఆమెకు ఏ విధమైన ఆరోగ్య సలహా ఇవ్వగలం? ఇది ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య. ఇది ఆమె మరియు ఆమె కుటుంబం యొక్క ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అసలు ఇది ఏ విధమైన ఆరోగ్య సమస్య? ఆమె అలసటం ఇంకా తలనొప్పితో బాధపడుతుంది. హీమోగ్లోబిన్ యొక్క ప్రధాన పని శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్ను అందించడం. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గితే ఊపిరితిత్తుల నుండి శరీరంలోని ఇతర కణాలకు ఆక్సిజన్ను పంపడం కష్టంగా అవుతుంది. అందువల్ల వ్యక్తి అలసటగా ఉంటారు. దానివల్ల శ్వాసకోశ రేటు పెరిగి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. శరీరంలో కళ్ళు లేదా చేతులు పాలిపోవడాన్ని పరీక్షించడం ద్వారా హిమోగ్లోబిన్ తగ్గిన స్థాయిలను సులభంగా గుర్తించవచ్చు. కొన్ని సమయాల్లో ముఖం ఉబ్బి కూడా కనబడుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు 10 మిల్లీగ్రాముల కంటే తక్కువగా ఉంటే దానిని రక్తహీనతగా పరిగణిస్తారు. 8 మిల్లీగ్రాముల కంటే తక్కువకు తగ్గితే దానిని తీవ్రమైన రక్తహీనత అంటారు. హిమోగ్లోబిన్ స్థాయిలు ఏ కారణంగా తగ్గుతాయి? పై సందర్భం మధ్య వయసు మహిళకు చెందినది. మధ్య వయస్సు రక్తహీనత యొక్క ప్రమాద కారకాలలో ఒకటి. 40 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు, తక్కువ బాడీ మాస్ ఇండెక్స్, మాక్రో లేదా మైక్రోన్యూట్రియంట్ లోపాలు, ఆహారం నుండి ఐరన్ సరిగా గ్రహించకపోవడం, ఉద్యోగలో ఒత్తిడి, ఆర్థిక ఒత్తిడి, హెచ్ఎఫ్ఈ జన్యవు దీర్ఘకాల వ్యాధులు మరియు మలేరియా వంటివి రక్తహీనతకు కారణం కావచ్చు. రక్తహీనతకు సరిగా చికిత్స చేయకపోతే ఏమి జరుగుతుంది? రక్తహీనతకు సరిగ్గా చికిత్స చేయకపోతే వ్యక్తికి హృదయ సమస్యలు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, పదే పదే అంటువ్యాధుల దాడులు, అనియంత్రిత ఋతువర్తనలు, మెన్స్ట్రువల్ సైకిల్స్, ఆందోళన ఇంకా నిరాశ వంటి కొన్ని ఇతర సమస్యలు వస్తాయి. రక్తహీనతను తగ్గించడానికి ఏమి చేయాలి? రక్తహీనత నివారణ చర్యలు ఏమిటి? ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం, వైద్యుల మార్గదర్శకత్వంలో క్రమంగా మెడికల్ పరీక్షలు చేయడం, ధూమపానం మానుకోవడం, ఎక్కువగా టీ సేవించడం తగ్గించడం మరియు ఆల్కహాల్ సేవనను తగ్గించడం వంటి వాటి ద్వారా రక్తహీనతను నివారించవచ్చు. ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు అనగా ఎర్ర మాంసం, పౌల్ట్రీ మరియు చేపలు, కాయధాన్యాలు, బీన్స్, బలవర్ధకమైన తృణధాన్యాలు, బచ్చలి కూర వంటి ముదురు ఆకుకూరలు మరియు నేరేడు పండ్లు మరియు ఎండు ద్రాక్ష వంటి ఎండిన పండ్లు తినాలి. విటమిన్ సి పెంచడానికి నారింజ, స్ట్రాబెర్రీ, బెల్ పెప్పర్స్ మరియు బ్రోకలీ వంటి పండ్లు మరియు కూరగాయలు తినాలి. కాల్షియం మరియు ఐరన్ తీసుకోవడంలో సమతుల్యం పాటించాలి. కాల్షియం ఒక్కోసారి పెద్ద మొత్తంలో తీసుకుంటే ఐరన్ శోషణను నిరోధిస్తుంది. వంట విధానాలు అనగా ఆహారాలు కాస్ట్ ఐరన్ కుక్వేర్ అనగా ఇనప పాత్రలలో వండడం వల్ల ఇనుము కంటెంట్ పెరిగి రక్తహీనత తగ్గుతుంది. రక్తహీనత నివారణకు ఇంటి పరిష్కారాలు ఉన్నాయా? రక్తహీనత లక్షణాలు తెలుసుకోవడం, వేరుశనగ, బెల్లంతో తయారు చేసిన పప్పుండ్లు రోజూ తీసుకోవడం ద్వారా రక్తహీనతను నివారించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ను లైక్ చేసి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.